18 ఏజ్ మన జీవితంలో ఒక అద్భుతమైన జర్నీ. ఆ ఏజ్ లో కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఉండవచ్చు. కొంతమంది ఆ ఏజ్ లో మనం అన్‌స్టాపబుల్ అంటే ఎవరు మనపై గెలవలేరు అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడు లేనంత వీక్ గా ఉంటారు. ఈ టైంలో ఒక చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్ చేసినా అది మీ ఫ్యూచర్ మొత్తం దెబ్బతీస్తుంది. ఈ మిస్టేక్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మిస్టేక్స్ పై మీకు క్లారిటీ రావాలి అనుకుంటే మీరు నిజంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. నెంబర్ 1, వేస్టింగ్ యువర్ ఫ్రీ టైం. నీ 18 ఏజ్ స్టార్ట్ అయ్యాక నీ దగ్గర చాలా టైం ఉంటుంది. నీ ఖాళీ టైం ని డబ్బుగా మార్చడానికి నువ్వు చాలా పనులు చేయగలవు. కానీ నువ్వు చేస్తుందల్లా టైం వేస్ట్ చేయడమే. అంటే నీ పొటెన్షియల్ ఇన్కమ్ అంతా నీ చేతుల నుంచి జారిపోతుంది. ఇది నీపై నువ్వు ఇన్వెస్ట్ చేసుకొని నీ స్కిల్స్ పెంచుకునే సమయం. రాహుల్ ఇతను 18 ఇయర్స్ ఓల్డ్ బాయ్. ఇతడు నా 10th క్లాస్ ఫ్రెండ్. రాహుల్ తన ఖాళీ సమయాన్ని ఏరోప్లేన్స్ మోడల్ డిజైన్ చేయడంలో తన టైం ని గడిపేవాడు. దీని వల్ల రాహుల్ ఆ ఏరోప్లేన్స్ మోడల్ డిజైన్ చేసి ప్రపంచం మొత్తం అమ్మే స్థాయికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఒరిజినల్ డిజైన్ అతను క్లాస్ లో కూర్చొని డ్రా చేశాడు. అప్పుడు ఇతను 10th క్లాస్ మాత్రమే. ఇప్పుడు అతను 18 lakhs per annum ఎర్న్ చేస్తున్నాడు. ఎందుకంటే తన చిన్న వయసులోనే స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు. నెంబర్ 2, ట్రయింగ్ టు బీ లైక్ యువర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఎప్పుడు కార్, ఒక మంచి ఇల్లు, కొన్నిసార్లు తన గర్ల్ ఫ్రెండ్ తోనూ కనిపిస్తాడు. నీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ లోకంలో ఎక్కువ మంది నకిలీగా ప్రవర్తిస్తున్నారు. 2025 వచ్చేసరికి ఒక ఇండియన్ ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ లోన్ చూస్తే 50,000 ఇంకా ఎక్కువే క్రాస్ అయిపోయింది. ఇది షాక్ అవ్వాల్సిన విషయం. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ లోన్ ఈజీగా దొరుకుతుంది. దీని వల్ల ప్రజలు రియాలిటీని మర్చిపోతున్నారు. కానీ డేల్లో షో ఆఫ్ కి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ కాదు. రియల్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నీ కష్ట సమయంలో నీతో నిలబడే వాళ్ళు. నువ్వు డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తావో, ఎలా వాడుతావో నీ రియల్ ఫ్రెండ్స్ పట్టించుకోరు. నెంబర్ 3, వేస్టింగ్ మనీ ఆన్ పార్టీస్. ఆల్కహాల్ తాగిన తర్వాత పార్టీ వైబ్ అవ్వడం చాలా ఈజీ. మరియు తాగిన తర్వాత ఎక్కువ మంది తమ లిమిట్ దాటి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్. ఈ అలవాటు చాలా మందిని పూర్ అవ్వడానికి దారి తీస్తుంది. అంతేకాదు వారు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ కూడా కోల్పోతారు. నేను చెప్పేది ఏంటిదంటే ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ప్రతి ఒక్కరు తనని ఆనందపరిచే పని చేయాలి. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతి విషయం లిమిట్ లో ఉంటే మంచిది. ఇప్పుడు మీరు ఇలా అనుకోవచ్చు, కొంచెం డబ్బు పొదుపు చేయడంలో ఏమి తేడా ఉంటుందని. కానీ చిన్న వయసులో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే ఫ్యూచర్ లో డబ్బు వాల్యూ ఎక్కువ అవుతుంది. ఆ డబ్బును ఖర్చు చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు 20 years తర్వాత చాలా రేట్లు పెరుగుతుంది. నెంబర్ 4, నాట్ సేవింగ్ ఫర్ రిటైర్మెంట్. మీరు 18 ఏజ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ కి చాలా టైం ఉందని అనిపిస్తుంది. చాలా మంది 45 to 50 ఏజ్ వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయరు. ఎందుకంటే వారి దగ్గర ఎప్పుడు రీజన్స్ సిద్ధంగా ఉంటాయి. హోమ్ లో తీర్చాలి, పిల్లలు చదువు కోసం సేవ్ చేయాలి, టూర్స్ కి ఖర్చు పెట్టాలి. కానీ ఈ ఇయర్స్ మీకు చాలా భారంగా మారవచ్చు. ఎలానో మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా, ప్లీజ్ స్కిప్ చేయకండి. మీకు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తే దాని 30 years తర్వాత 6% రిటర్న్ తో వస్తే మీ రిటైర్మెంట్ సమయానికి మీ వద్ద 51 to 52 lakhs ఉంటాయి. ఈ డబ్బు మీరు రిటైర్ అయ్యేదాకా పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఊహించండి, మీరు కేవలం 10 years మాత్రమే ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. కానీ అదే డబ్బుని 20 years ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒకసారి గమనించండి. నేను చాలా లక్కీ. మా అన్నయ్య నేను 16 ఏజ్ లో ఉన్నప్పుడు నా పాకెట్ మనీతో సేవింగ్స్ చేసుకోవడం, ఇన్వెస్ట్ చేయడం నేర్పించాడు. ఆయన రోజు చెప్పేవాడు, కనీసం నీ పాకెట్ మనీలో 10% తప్పక ఇన్వెస్ట్ చెయ్యాలి అని. ఆ సలహా వల్ల నేను ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను.